Hey guys, welcome back to my page. I hope so all are doing well. So చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు CPJET లో పీజీ కోర్సెస్ కి ఎంఈడి కోర్సెస్ కి ఎన్రోల్ చేయబోతున్నారు. సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి రెగ్యులర్ కాలేజ్ గురించి, రెగ్యులర్ అటెండెన్స్ గురించి, అటెండెన్స్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి, రెగ్యులర్ కాలేజ్కి వెళ్ళాలా వద్దా అని చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. So guys, if you are trying to get admission in Kakatiya University, so Kakatiya University లో అటెండెన్స్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, స్పెషల్లీ అయితే నేను ఎంఈడి స్టూడెంట్స్కి అయితే చెప్తున్నాను. ఎవరైతే ఎంఈడి కోర్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కొంచెం మైండ్లో పెట్టుకొని వినండి ఈ వీడియోని, ఓకేనా. సో మీరు రెగ్యులర్గా కాలేజ్కి రావాల్సిందే కంపల్సరీలీ, ఎందుకంటే యూ ఆర్ ఎన్రోలింగ్ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్, ఓకే. ఎంఈడి బీఈడి స్టూడెంట్స్ అయినా సరే, ఎంఈడి స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే మీరు రెగ్యులర్ కాలేజ్ అటెండెన్స్ ఉండాల్సిందే. దేర్ ఈస్ నో చాయిస్ ఫర్ యూ. ఒకవేళ మీరు కాలేజ్ రాకపోతే మీరు ఫీజు కట్టాల్సి ఉంటుంది. అండ్ దే విల్ నాట్ అలౌ యూ ఫర్ ద ఇంటర్నల్స్ ఎగ్జామ్, ప్రాక్టికల్స్ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, థియరీ ఎగ్జామ్, దేనికి కూడా వాళ్ళు అలౌ చేయరు. ఒకవేళ మీరు ఇంకా పర్మిషన్స్ అడిగితే మీకు ఒక చాయిస్ ఉంది, మీరు అటెండెన్స్ ఫీజ్ కట్టాల్సి ఉంటుంది. సో అవన్నీ మీరు అవాయిడ్ చేయాలంటే, స్పెషల్లీ ఇన్ కేయూ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ వాట్ యూ కాల్ అటెండెన్స్. సో మీరు లేదు నేను రాకుండా నేను మెయింటైన్ చేసుకోగలుగుతా అంటే అది నాట్ పాసిబుల్ ఇన్ స్పెషల్లీ ఇన్ కేయూ, ఓకేనా. అట్లీస్ట్ మీరు వీక్లీ ట్వైస్ రావడానికి అయితే కాలేజ్కి ట్రై చేయాల్సిందే. అదర్వైజ్ మీ అటెండెన్స్ అనేది 0% ఉంటే మీకు అలౌ చెయ్యరు ఎగ్జామ్స్కి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీ రావాల్సిందే కాలేజ్కి, ఓకేనా. హోప్ యూ గైజ్ అండర్స్టూడ్. అండ్ మిగతా రెగ్యులర్ పీజీ కోర్సెస్ వాళ్ళకైతే సేమ్ ఓకేనా. వాళ్ళు అటెండెన్స్ అనేది అడుగుతారు. మీరు అందరు ఏమనుకుంటారు, నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో కాంపిటేటివ్ బేస్డ్ కోసం నేను కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా, అందుకే నేను కాలేజ్కి వెళ్ళకుండా నేను మెయింటైన్ చేయగలుగుతా అంటే దట్స్ నాట్ పాసిబుల్. యూ హ్యావ్ టు అటెండ్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ క్లాసెస్, ఓకేనా. ఎవరైతే రెగ్యులర్ పీజీ కోర్సెస్లో ఎన్రోల్ చేయబోతున్నారో, ఓకేనా. ఎంఎస్సి అయినా వాట్ ఎవర్, ఎంఏ హిందీ, ఇంగ్లీష్, బాటనీ, సైన్స్, లైఫ్ సైన్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఏదైనా సరే వాళ్ళు వీక్లీ వన్స్ అయితే కాలేజ్కి రావడానికి అయితే ట్రై చేయండి. దిస్ ఈజ్ కంపల్సరీలీ, ఓకేనా. మీరు రెగ్యులర్ పీజీ కోర్సెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే మీ డిపార్ట్మెంట్కి అంటే మీరు ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత మీ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు అటెండెన్స్ కోసం ఫోర్స్ చేస్తున్నారా లేకపోతే రెగ్యులర్గా రావాలని ఫోర్స్ చేస్తున్నారా. సో అకార్డింగ్ టు దట్ యూ కెన్ యాక్ట్, okay. So but in BEd courses and MEd courses you must attend to the college regularly. There is no other choices for you. So hope you guys understood. Video informative anpiste meeru video ni like cheyandi, share cheyandi and comment cheyandi. And whatever queries you guys are having you can ask me in the comment box, so I can definitely share my information with you, okay. So hope you guys understood. Bye bye.